నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. దళిత సమాజంలో ఉన్న కాంగ్రెస్ యువకుల మెదళ్లలో ఒక ప్రశ్న ఈ మధ్య బాగా వస్తుంది. దాన్ని సోషల్ మీడియా వేదికగా గ్రామాలలో, పాఠశాలల్లో, కాలేజీలలో వాళ్ళు దాన్ని బాగా ప్రయోగిస్తున్నారు. అదేంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన పార్టీ ఎందుకు మారిండు, ఒకవేళ ఆయన పార్టీ మారినా ఆయన బీఆర్ఎస్ పార్టీలకే ఎందుకు పోయిండు. ఈ ప్రచారం చేసే వాళ్లలో సోకాల్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మరీ స్ట్రైట్ గా చెప్పాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన పార్టీ ఎట్లా మాట్లాడతాడు, అసలు ఆయన రాజకీయాల్లో విలువలున్నాయా, ఆయనకే విలువలున్నాయా అంటూ నీతులు చెప్పే ప్రయత్నాలు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులైనా కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో కనెక్ట్ అయ్యున్న దళిత సమాజంలో ఉన్న యువత అయినా కానీ, సో కాల్డ్ మేధావులైనా కానీ ప్రశ్నిస్తున్నారు. సో ఈ ప్రశ్నించేటోళ్ళందరికీ నేను ఒక ప్రశ్న ఇస్తా. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ మేధావులందరికీ కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ మారడమే ఒక సమస్య కింద మారిందా? గతంలో ఆంధ్ర నాయకుల బూట్ల దగ్గర కూర్చొని రాజకీయ లబ్ధి పొందిన రేవంత్ రెడ్డి, గతంలో సోనియా గాంధీని బలిదేవతని పిలిచిన రేవంత్ రెడ్డి ఇలా అదే సోనియా గాంధీని అధికారం కోసం, పదవుల కోసం తల్లి లాంటిదని సంబోధిస్తూ అసలు ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆయన బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చి, బీఆర్ఎస్ల నుంచి టీడీపీకి వచ్చి, టీడీపీల నుంచి కాంగ్రెస్కి వచ్చి, సోనియా గాంధీని దయాన్ని చేసి, తర్వాత ఆమెను దేవతను చేసి, రాహుల్ గాంధీని పప్పుని చేసి, ఇవాళ ఆయన సూపర్ స్టార్ని చేసి, ప్రియాంక గాంధీ కాళ్ళు మొక్కుకుంటా, ఢిల్లీకి మూటలు మోసుకుంటా. సో ఇన్ని విన్యాసాలు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఏ ఒక్క మేధావికి కూడా పార్టీ మార్పు విలువలు అంటే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు కనబడతలేడు? ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఉండే రాజకీయ విలువల గురించి ప్రశ్నించే ఈ మేధావులు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ఈ ప్రభుత్వ టీచర్లు, ముఖ్యంగా మీ అందరికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రేవంత్ రెడ్డి యొక్క విచ్చలవిడితనం మీకు కనిపించలేదా? ఎందుకు మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టార్గెట్ అయినరు? ఓ దళితుడు ఓ రాజకీయ పార్టీ మారి తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేయడం మాత్రం రాజకీయంగా ఆ విలువలు లేని చర్య. ఓ ఉన్నత వర్గానికి, ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారి ఏదైతే పార్టీ మారిరో ఆ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వాన్ని బండబూతులు తిట్టినా కానీ ఈ మేధావి వర్గానికి ఎందుకో తప్పు కింద కనబడదు. ఏం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చులకనా? దళితుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చులకనా? లేకపోతే రేవంత్ రెడ్డి అంటే మీ అందరికీ భయమా?